శ్రీగురుభ్యో నమః. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధః ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. శ్రీ బాలచాముండిగా సమేత అమరేశ్వర స్వామివారి దేవస్థానం నుండి ఈ స్వామివారి చరిత్ర ఏమనగా, పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు దేవతలని అందరినీ కూడా బాధింపజేస్తుంటే శివుడి దగ్గర నుంచి ఒక వరంగా పొందిన ఆత్మలింగాన్ని జపతపస్సులు చేసి శివుడి దగ్గర నుంచి ఒక వరంగా ఆత్మలింగాన్ని పొంది అది కంఠము దగ్గర ధరించి రుద్రాక్షలాగా దేవతలను కూడా బాధింపజేస్తుంటే కుమారస్వామి వెళ్ళి యుద్ధం చేస్తారు. మొదటిసారి ఎంత యుద్ధం చేసినా కూడా మరణం సంభవించకుండా ఉండేటప్పటికల్లా మరలా కుమారస్వామి వెనుతిరిగి పరమేశ్వరుని స్తుతించి, అయ్యా ఇది ఎంత యుద్ధం చేసినా కూడా తారకాసుని సంహారం జరగట్లేదు, ఏమనగా అని చెప్పిన ఉపాయం చెప్పండి అంటే, నేను ఇచ్చిన ఆత్మలింగం ఉన్నంత వరకు కూడా అతన్ని ఏమీ చేయలేరు అని చెప్పగా, మరి ఏం చేయాలయా అంటే, ఆ శివలింగాన్ని గురి చూసి భిన్నం చేస్తే కనుక శక్తిముక్తంగా పోయి తర్వాత సంహరించబడతాడు అని చెప్పిన ఉపాయం చెప్పారు పరమశివుడు. కనుక దేవతలందరూ కూడా ఒక్కొక్క ఆయుధాన్ని కుమారస్వామికి ఆయుధంగా ఇచ్చి శక్తాయుధంగా తారకాసుర సంహారానికే పంపిస్తారు. రెండవసారి యుద్ధానికి వెళ్ళినప్పుడు కూడా ముందుగా రాక్షసులు సంహరించకుండా ఆ స్వామివారు ఇచ్చిన శివలింగాన్ని ఉన్న శివలింగం కాస్త భిన్నమయ్యేటట్టుగా కొడతారు గురు చూసి. కనుక ఆ శివలింగం కాస్త భిన్నమైపోయి మళ్ళీ రెండవసారి యుద్ధం చేసేటప్పటికల్లా ఆ రాక్షసుని సంహరిస్తాడు తారకాసురుని కుమారస్వామి. ఆ శివలింగం కాస్త 5 ముక్కలై 5 భాగాలై 5 చోట్ల పడుతుంది. ప్రథమ భాగం అమరావతి క్షేత్రంలో పూర్వం ఇక్కడ ఇంద్రరాజ్యం ఉండేది. ఈ ఇంద్రరాజ్యంలో స్వామివారి శిథిలావస్థకు వచ్చిన ఒక శివలింగం పడినప్పటికల్లా ఉద్భవిస్తూ ఉంటే, ఇది కలియుగంలో మానవులందరూ కూడా అభిషేకం చేసుకోవాలి, ఎట్లాగా ఆ స్వామి ఇలా పెరిగిపోతుంటే కనుక అని చెప్పని ఈ స్వామివారి పడిన శివలింగం కూడా క్రౌంచగిరి పర్వతం అని చెప్పని ఇక్కడ ఉన్నది. ఆ క్రౌంచగిరి పర్వతం మీద ఈ స్వామివారి శివలింగం భాగం పడదనమాట. పూర్వం దేవతలు మునీశ్వరులు కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని స్తుతించి జపతపస్సులు కూడా చేసుకుంటూ, ఎక్కడ ఏ స్వామివారి కార్యక్రమం నిర్వహించాలన్నా కూడా సిద్ధి పొందాలన్నా కూడా ఈ క్రౌంచగిరి పర్వతం కూడా వచ్చి 3 రాత్రులు నిద్ర చేసి ఈ స్వామివారి అనుగ్రహం పొంది వెళ్ళేవారని చెప్పని ప్రతీకగా. కనుక ఈ ఇంద్రస్వామి వారు ఈ స్వామివారిని స్తుతించి దేవతలను కూడా వరింపజేసి ఎట్లాగనే వెళ్ళాలి అని చెప్పని, నాకు ఒక వరం కావాలి స్వామి అని చెప్పని బిల్వపత్రాలతో ఇలా పెరుగుతున్నా కాబట్టి కనయుల్లో మానవులందరూ కూడా అభిషేకం చేసుకునే వీలుగా ఉండేటట్టుగా ఈయన అర్చన చేస్తానని చెప్పని బిల్వపత్రాలతో అర్చన చేస్తారు ఇంద్రుడు. ఆ ఇంద్రుడు బిల్వపత్రాలతో అర్చన చేసేటప్పటికల్లా ఈ శివలింగం నుంచి 3 రక్త బిందువులు కారి ఎత్తుబెరడం ఆగిపోతారు స్వామివారు. అవే స్వామివారికి 3 రక్త బిందువులకు లాగా ఇప్పటికీ కూడా చారలుగా కనిపిస్తూ ఉంటాయి. ఇది ఇంద్రుడు వరంగా కోరుకున్నారు. అయ్యా, నేను స్తుతించాలంటే కలియుగంలో మానవులందరూ అవి కూడా అభిషేకం చేసుకుంటారు, కనుక దేవతలకి కూడా అభిషేకం చేసుకోవాలన్నా స్తుతించాలన్నా కూడా ఏమీ లేకుండా ఉంటాయి కాబట్టి కింద భాగంలో కూడా నిత్యం దేవతలు ఆరాధించుకుంటారు, పైన శిరస్సు భాగంలో కూడా కలియుగంలో మానవులందరూ కూడా అభిషేకం చేసుకుంటారని చెప్పని ఇక్కడ స్వామివారికి కింద భాగం కనిపించకుండా పై భాగం వరకే స్వామివారు కనిపిస్తారు. పూర్వం ఇక్కడ తలుపుల్లాగా ఉండేది రాజుల కాలంలో, కనుక ఆ శాసనాల నాటిది బయటపడి కింద తలుపులు కూడా మూసేయాలి, ఇది ఇంద్రుడు ప్రతీకగా కూడా ఇంద్రుడు వరం మీదట కూడా ఉన్నదని చెప్పి తెలుసుకొని తర్వాత కొండరాళ్ళు లాంటివి పెట్టి రాజుల కాలంలో మూసేసారు. కింద భాగం కూడా పూర్వం కాగడాలతో వెళ్ళి మా పెద్దలు కిందను చూసి వచ్చారని చెప్పని ఒక ప్రతీకగా, పెద్దవాళ్ళు చెప్పిన మాటల్లో కిందను కూడా స్వామివారు ఉన్నారు, కింద నుంచి కూడా లెక్కేస్తే కనుక 32 అడుగులు ఉన్నారని చెప్పని ప్రతీక. పైన ప్రతి మనిషికి కూడా నవగ్రహాల ప్రతీక కాబట్టి స్వామివారి లెక్కించి 9 అడుగులు కనిపించేటట్టుగా స్వామివారి పైన కనిపిస్తూ ఉంటారు. కింద నుంచి స్వామివారి పై దాకా 32 అడుగులు ఉంటారు. మిగతా ఆలయాల్లో కూడా ద్రాక్షారామం, భీమవరం, సామర్లకోట, పాలగొల్లు ఈ క్షేత్రాల్లో కూడా పూర్వం ఒక చోట వినాయకుడు, ఇంకో చోట కుమారస్వామి, ఇంకో చోట గణపతి, ఇంకో చోట రాముల వారు ఇలా ప్రతిష్ఠ చేశారు కాబట్టి అందరూ కూడా దేవతల చేత ఆరాధించారు కాబట్టి పంచ ఆరామాలు అని చెప్పిన ప్రతీకగా ఈ పంచారామ క్షేత్రాల్లో కూడా ఎక్కడైనా సరే 3 రాత్రులు నివసించి శివుని యొక్క సంకల్పం చెప్పుకొని అలానే వారి కష్టాలన్నీ కూడా తొలగిపోయేటట్టుగా సుఖంగా ఉంటారని చెప్పని రుద్రాభిషేకం చేసుకునేట్టుగా చక్కగా ఉంటారని చెప్పని తెలియపరిచారు. కనుక ఈ క్షేత్రంలో క్రౌంచగిరి పర్వతంలో కూడా సిద్ధి పొందాలన్నా జపతపస్సులు కూడా చేసుకోవాలన్నా
అలానే జాతక శౌచాలు కూడా, అలానే జాతక సంబంధించిన పెళ్లి కాని వాళ్ళు కానీ, వివాహం కాని వాళ్ళు కానీ, అలానే సంతానం లేని వాళ్ళు కూడా ఇక్కడ ఈ పరిసరాల్లో కూడా కుమారస్వామి వారు షష్ఠముఖి, అలానే 6 ముఖాలు గల కుమారస్వామి వారు ప్రతి మంగళవారం కూడా స్వామివారికి చక్కగా ఆవు పాలతో, పెరుగుతో, నెయ్యితో, పసుపుతో, కుంకుమతో కూడా అభిషేకాలు చేస్తుంటారు. ఇక్కడ కూడా సర్పదోషాలను కూడా రాహుకేతు మండపం ఉన్నది కనుక రాహుకేతులు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా చేసుకోవచ్చును. కనుక ఈ స్వామివారిని స్తుతించినట్టయితే కనుక సర్వదోషాలు కూడా తొలగిపోయి సుఖంగా ఉంటారని పురాణ గాథ. స్వస్తి.